అందరికీ నమస్కారం. మేమైతే బెంగళూరులో హోటల్ ర్యాపిడో ఓలా ఊబర్ చేస్తుంటాం. అప్పుడు కాకపోయినా కూడా రెగ్యులర్ గా కాకపోయినా కూడా పార్ట్ టైం లాగా చేస్తుంటాను అనమాట. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్స్ అయితే జరిగింది అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను అనమాట, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే రైడర్స్ బైక్ టాక్సీ చేస్తారో ఓలా ఊబర్ ర్యాపిడో కానీ పార్సల్ కానీ అన్నిటికీ అవేర్నెస్ వీడియో అయితే చేశాను అనమాట. సో ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ సో సేమ్ ఇంకో ఇన్సిడెంట్స్ నేను ఏమైతే చెప్పానో మీకు లాస్ట్లో అదే జరిగిందనమాట. ఇక్కడ కావాలంటే మీకు ఆ స్క్రీన్ ఇది ఏ వీడియో ఉందో, ఇది ఇన్స్టాగ్రామ్ వీడియో, అదైతే ప్లే చేస్తాను అనమాట. అయింది ఈ రోజే. సో ఒక అమ్మాయి అయితే నార్త్ ఇండియన్ అమ్మాయి అంట, మిజోరం నార్త్ ఇండియా అమ్మాయి ర్యాపిడో అయితే బుక్ చేసుకునింది. బెంగళూరుకి అయితే కొత్తగా వచ్చింది అనమాట అమ్మాయి. బుక్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయి ఎక్కించుకున్నాడు అనమాట. ఎక్కించుకొని తన చేతులు ఉన్నాయి కదా ఇలా మౌచ్ చెయ్యి పల్సర్ అంట, బైక్ నెంబర్ అన్నీ వచ్చినాయి అనమాట. సో బైక్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో చూడండి ఒకసారి. పల్సర్లో ఎక్కించుకున్నాడు. ర్యాపిడోలో ఓటీపీ అని చెప్పిన తర్వాత అమ్మాయిని ఎక్కించుకొని మిస్బిహేవ్ చేశాడు అనమాట. మిస్బిహేవ్ అంటే అదే చేతులు ఇలా పెట్టి ఇక్కడ పెట్టడం, కావాల్సిన అమ్మాయి కాలు పైన, వెనకాల అమ్మాయి కూర్చుంది కదా, కాలు పైన పెట్టడం అనమాట. తర్వాత లెఫ్ట్ లో కూడా అలాగే చేశాడు. 5-6 సార్లు అనమాట అలాగే జరిగింది బెంగళూరులోనే. సో ఎక్కడ నుండి అంటే అది జరిగింది మేజర్ నుండి అమ్మాయి బుక్ చేసుకునేది. ఎక్కడికంటే శాంతినగర్ ఉంది కదా, విల్సన్ గార్డెన్. సో అక్కడ నుండి బుక్ చేసుకున్న తర్వాత అయితే ఎక్కిన తర్వాత అయితే అలా చేశాడు అనమాట. 2-3 సార్లు కాదు, చాలా సార్లు చేశాడు. అమ్మాయి వీడియో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నాకు తెలిసి ఇదేదో కావాలనే చేసినట్లయితే అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అక్కడ నుండి విల్సన్ గార్డెన్ ఏమంటారు మేజర్ బస్ స్టాండ్ అండి. సో వెళ్ళి అమ్మాయి విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ లో వీడియో తీసుకుపోయేసి బైక్ నెంబరు, ఫోన్ నెంబరు ఎలాగో అన్ని ఉంటాయి. తర్వాత వీడియో కూడా తెలిసిందనమాట. బైక్ నెంబరు తీసుకుపోయి అమ్మాయి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారనమాట దీని గురించి. ఇది ఒకటి ఇన్స్టాగ్రామ్ లో అయితే వైరల్ అయితే ఏమీ అవ్వలేదన్నమాట. అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వచ్చేసి న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ వీడియో అయితే వైరల్ అవుతుందన్నమాట. ఇది జరిగింది నిన్న 6వ తారీఖు మధ్యాహ్నం. ఇప్పుడు ఈ రోజు మనమైతే 7వ తారీఖు కంప్లైంట్ అయింది. తర్వాత వీడియో కూడా చేస్తున్నాం అనమాట. ముందుగానే హైకోర్టులో కేసు అయితే నడుస్తుందన్నమాట ర్యాపిడో గురించి. సో మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో పాపం ఎవరో 100లో 1000లో చేసే ఒక్కరైతే ఎవరో ఒకటి చేసే దాని గురించి అందరికి బ్యాడ్ నేమ్ అనమాట ర్యాపిడో చేసే వాళ్ళకి పాపం. ఇప్పుడు చూడండి, ఆవిడ కామన్నాడు, ఆ అమ్మాయి అలా అలా వెనకాల కూర్చొని టచ్ చేసి ఉంటుంది. వాడు టచ్ చేస్తా అనుకుని వీడు కూడా చేయలేసినట్లున్నాడు, పడుతుందేమో అనేసి. ఎంత అవసరమా? ఎన్నోసార్లు మేము కూడా చేసినప్పుడు టచ్ చేస్తారు బా, కానీ తెలుసు ఇలాంటి కేసులు ఉంటాయనేసి కదా. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా జరిగింటే కామెంట్ చేయండి, అవునా కాదనేసి. సో ఎంత ఏమైనా వాళ్ళ కస్టమరు మనం తోడుకోపోవాలా. ఎక్కడండి లొకేషన్ ఏ నుండి లొకేషన్ బి బుక్ చేసుకున్నారు, అమౌంట్ అయితే మనకి ఇస్తారనమాట. తోడుకోపోవాలా, వదిలేలా పోతా ఉండాలి. అంతేకాని ఛాన్స్ దొరికింది కదా అని కుమ్మేసాం అనుకుంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, అన్నీ జరుగుతూ ఉంది. పోలీసులు పక్కా ఇది ఇంకా ఇదొక ప్రూఫ్ అన్నమాట. ఎవరికి అక్కడ బ్యాన్ చేయాలనుకున్నారు కదా హైకోర్టులో, వాళ్ళకన్నమాట. సేఫ్టీ లేదు, సేఫ్టీ లేదు, సేఫ్టీ లేదు అంటున్నారు. సో ఇంకో పాయింట్ అయితే దొరికింది అనమాట. అందుకే ఆయన చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా సైలెంట్ గా ఉండండి, ఓకేనా. సేఫ్టీగా తోడుకోండి. మొన్నకి ఇన్సిడెంట్ జరిగింది, అమ్మాయిని ఊబర్లో కూడా దెబ్బేసి తల అయితే పగిలిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా కూడా కోమాలోనే ఉంది. ఎక్కడంటే దొడ్డనుకుంది, కిమ్స్ హాస్పిటల్లో ఉందనమాట. సో ఇలాంటివి జరుగుతాయి. హెల్మెట్ పెద్ద చేసుకోండా, ఫుల్ హెల్మెట్ వేసుకోండా, డిస్టెన్స్ మెయింటైన్ చేయండా, మూసుకొని నిదానంగా తోడుకు వదిలేసి అనుకోండి, సరేనా. థ్యాంక్ యూ. ఇంకా ఏం చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.